మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రతి శుక్రవారం అననుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు దేవుని వాక్యం వినగలిగినటువంటి భాగ్యం, ధన్యత ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించబద్దులం. దేవుని సన్నిధిలో ప్రభువా, ప్రతి వారం వాక్యం ఆలోచన మేరకు నాకేమిస్తావు నాయన, కొన్ని వారాలుగా ఇక్కడ ధ్యానం చేయాలని అడిగినప్పుడు బైబిల్ గ్రంథం నుంచి పాత గ్రంథంలో బళ్ళు గురించి చెప్పాలని ఆలోచన ప్రభు నాకు ఇచ్చాడు. బైబిల్లో ఎన్ని రకాల బలులు ఉన్నాయి అనేది ప్రతి శుక్రవారం ధ్యానం చేయబోతున్నాం. దాదాపుగా ఒక 9-10 వారాలు పాత గ్రంథంలో యొక్క బలుల యొక్క సారాంశం ఏమిటి, ఆనాటి బలికి ఈనాటి బలికి ఉన్నటువంటి సందర్భాలు ఏంటి, ఎందుకు దేవదేవుడు పాత గ్రంథంలో బళ్ళు అర్పించారు, ఆ బలి యొక్క అర్పణల ద్వారా జరుగుతున్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి, ఆనాటి ప్రజలకు ఏం జరిగింది, ఎందుకు బలి అర్పణ చెల్లించాలి, బలి ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప రక్షణ భాగ్యం ఏంటి, వాళ్ళ భద్రత ఏంటో అనే గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటగా బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా బలి అన్న మాట రాయబడినట్లుగా దైవ గ్రంథంలో మనం చూసుకుందాం రండి. ప్రారంభ పుస్తకం ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అప్పుడు నోవాహు యెహోవా బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి కొని ఆ పీఠ మీద దహన బలి అర్పించాను. దహన బలి అర్పించాను. కాబట్టి దహన బలి అర్పించబడినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనం కూడా అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఆ మాట మనం గమనిస్తున్నాం, ఇంపైన సువాసన ఆగ్రహించి. మరొక మాట బైబిల్ గ్రంథంలో లేవియాకాండం చూద్దాం. దీనికి అనుబంధ వాక్యం, దీనికి మూల వాక్యం అంటే ఏదంటే లేవియాకాండం 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. తీసిన వారు నాకు సహకరించండి. చేల్చవలను కానీ విడదీయకూడదు. అది దాన్ని దహింపవలెను, అది దహన బలి. ఈరోజు ఇంపైనటువంటి సువాసన. ఇక్కడ మరొక మాట మనం చదివాం. మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక వాక్యానికి దీనికి అనుబంధ వాక్యం. ఎప్పుడైనా మనం చదువుతున్నప్పుడు క్రొత్త గ్రంథానికి పాత గ్రంథానికి ఏం చేయాలి, మనం అనుసంధానం చేయాలి. ఆ అనుసంధానమే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత పరిశుద్ధపరచబడి ఉన్నాము అనే సంగతి చూస్తున్నాం. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఈయన ఒక్కసారే పాపం నిమిత్తం సదాకాలం నిలిచి బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములు పాటించబడుటకు వరకు కనిపెట్టచ్చు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన సంగతిని కూడా 10వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనంలో మనం చదువుతాం. ఇంకా రాయబడుతున్నటువంటి విషయాలు మనం ఇక్కడ గమనిస్తే ఇవి ఈ మూల వాక్యాలు. అంటే దీని ఒక పిల్లర్స్ అంటారు. దహన బలి, బలి అనే మాట బైబిల్ గ్రంథంలో ప్రారంభిస్తే బలి బలి బలి. ఏమండి, నేను బాహుబలి గురించి చెప్పలేదు. మీరేమన్నా బలి అంటే బాహుబలి అనుకోబోతారు, అది లోకం యొక్క పోకడ మాటలవి. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఆనాటి బలిని గురించినటువంటి ధ్యానం చేయబోతున్నాం. కనుక వాటికి సహకారమైనటువంటి 3 అనుబంధ వాక్యాలు చదువుకున్నాం. 3 అనుబంధ వాక్యాలు బట్టి మనం ప్రార్థన చేద్దాం, తర్వాత వీటిలో ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు అయా. మరి దహించబడినటువంటి దహన బలి గురించి, బలిని గురించి ధ్యానం చేస్తున్నాం. రాబోతున్నటువంటి దినాల్లో అనేక బలులు ధ్యానం చేయబోతున్నాం ప్రభువా. ఒక్కొక్క బలి ఒక్కొక్క అర్థాన్ని చూపిస్తుంది తండ్రి. ఈ ప్రజలతో మీరు మాట్లాడించండి నాయన. బలి ద్వారా మానవ లోకానికి జరిగినటువంటి మేలేంటో మీరు వివరించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నటన్నిటికీ సరిపోయే బలి కాదు, మారు బలి కాదు తండ్రి, జంతు బలి కాదు, పశు బలి కాదు, పక్షుల బలి కాదు ప్రభువా. యేసుక్రీస్తు బలి అర్పించబడాలని తన శరీరమే బలియాగమన సంగతిని ఈ రాత్రి వేళ చదువుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ చల్లటి వాతావరణాన్ని బట్టి ప్రతికూలమైన పరిస్థితుల్లో
మిమ్మల్ని ప్రభువా మరి మీ వాక్యం వినడానికి నీ ప్రజలందరికీ అనుగ్రహించావు అయా. కొద్ది నిమిషాలునైనా ఇంతకుముందే చినుకులతో ఉండగా అయినప్పటికీ నీ కార్యక్రమాన్ని మీరు నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఈరోజు వినబోతున్న వారందరితో కూడా ఒక నవనూతనమైనటువంటి సందేశాన్ని మీరు నేర్పించమని, మా అనుదిన జీవితంలో దానికి ఎలాగూ మేము లోబడి జీవించాలి కృప దయచేస్తారని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకు మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథంలో మనము బలి ఎక్కడంటే మనం చూస్తున్నాం, అది దహించబడాలి. దహించబడే బలిని గురించి మనం చూస్తున్నాం. బళ్ళు రకరకాలు ఉన్న బైబిల్లో. కొన్ని బళ్ళు పేరు మీరు చెప్పగలరు, ఈజీగా తెలుసు. బళ్ళు పేరు పాత గ్రంథంలో చూస్తే చాలా ఉన్నాయి. సమాధాన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, ఇలాగ చూస్తున్నాం. ఎన్నో బలులు ఉన్నాయి. కానీ ప్రారంభంగా దీని బలిని యొక్క సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు బలి అనేది ఫస్ట్ దహించబడాలి. బలి అనేది ఏమో అంటే దహించబడేదిగా ఉండాలని దేవుడు కోరాడు. అది మన వాక్యంలో చదువుకున్నాం. అసలు బలి ఏమి అంటే అర్పిస్తున్నారంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏ బలి అర్పిస్తున్నారంటే వాళ్ళు, ఒకటి జంతు బలి, రెండవది పక్షుల బలి, నైవేద్య బలి కూడా ఉంది. నైవేద్య బలి అంటే అది ఆహారం సంబంధించబడింది. నైవేద్య బలి కూడా దేవుడు అంగీకరించాడు. అంటే ధాన్యాలతో కూడినటువంటి బలి అర్పణది. అంటే 3 రకాలుగా బలి యొక్క వస్తువులను వాడినట్టుగా, లేకపోతే వాటి యొక్క పరిస్థితిని దాంట్లో కాల్చబడినట్టు అనుభవాన్ని చూస్తున్నాము. రొట్టె కాల్చబడాలి, గోధుమల నుంచి వచ్చింది కాబట్టి వాటి అంశాలు మరొక రాబోతున్న దినాలు ధ్యానం చేద్దాం. వాటి ఆత్మీయమైన అర్థాలను గమనం చేద్దాం. ఈ రాత్రి వేళ దహన బలి గురించి ప్రస్తావనని మీ దృష్టికి తీసుకున్నాడు. ప్రారంభంగా దహన బలి స్టార్ట్ చేశాడు దేవుడు. పశువుల యొక్క బలిని గురించి మనం చూస్తే, పశువుల బలి ఫస్ట్ బలి అర్పించింది ఎవరి భూమి మీద అంటే దేవుడే చేశాడు. ఫస్ట్ ఎక్కడ? ఏదేను తోటలో పశువుని వధించినట్టుగా చూస్తాం. ఫస్ట్ చంపడం అనేది ఎవరి ద్వారా ప్రారంభించబట్టే దేవుడు ద్వారానే జరిగించాడు కార్యం. ఆ తర్వాత రెండోది ఎవరు ప్రారంభించబడ్డారంటే మనం చదువుకున్నాం కదండి, నోహవును చూస్తూ ఉన్నాం. నోహవు ఎప్పుడు ఈ యొక్క బలిని అర్పించాడు? పశు బలి అర్పించాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడిది అంటే తనతో కూడా ఉన్న వాటిలోనే కొన్నిటి దేవునికి అర్పించినట్టుగా చూస్తున్నాం. లేక దేవునికి అవి అర్పించబడిన విధానం. ఇప్పుడు దహన బలి ఎలా కడతారు, దాని రూపం ఏంటి, వాటన్నిటిని గురించి నేను ధ్యానం చేయలేదు. కానీ బలి అర్పణ గురించి చూస్తున్నాం. రాళ్లతో కట్టబడేదే దహన బలి చూస్తాం, అవునా కదా? రాళ్లతో కట్టబడుతుంది. ఈ బలిని గురించి మనం చదువుతున్నప్పుడు దహన బలి, ఈ యొక్క బలిని గురించి మనం ఆలోచిస్తే దేవుని వాక్కులో చాలా వివరంగా రాయబడింది. నోహవు దహన బలి అర్పించాడు, పశువులన్నిటి తీసుకొని అర్పించాడు. ఎందుకు అర్పించటే అది కృతజ్ఞత బలి అన్నమాట. అంటే క్షేమంగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడు. కాబట్టి అది కృతజ్ఞత బలి. కృతజ్ఞత బలి అర్పించాడు. తన దగ్గర ఉన్నది తీసుకుని వచ్చి దేవునికి విలువైనది అర్పించాడు. అది మనం చదువుకున్నటువంటి లేఖనం యొక్క ఆధారాన్ని గురించి వివరించాం. బలుడు బైబిల్ గ్రంథంలో చూస్తే 2 రకాలుగా రాయబడుతుంది అన్నమాట. బలు యొక్క వివరణ 2 రకాలుగా. ఒకటి పాప పరిహారార్థ బలి అని రాయబడుతుంది. రెండవది ఇష్టపూర్వకమైనటువంటి బలి అన్నమాట. పాపపూర్వకమైనటువంటి బలి, ఇష్టపూర్వకమైన బలి అంటే అర్థం అంటే వాళ్ళ ఇష్టంగా వాళ్ళే తెచ్చిస్తారు. ఎవరికి? దేవునికి తెచ్చిచ్చేది. అది బలి అర్పణలోకి ఉపయోగిస్తారు. పాప పరిహారార్థ బలిలో మనం చూస్తే అసలు ఆ బలి అర్పించినప్పుడు దాని క్యారెక్టర్ చెప్పాడు. దేవుని వాక్యంలో మగధ అర్పించాలంట, ఎద్దును అర్పించాలి, ఎద్దు యాజకుడికి అర్పించబడుతుంది అనమాట. చాలా విషయాలు, చాలా వివరణ బైబిల్లో రాయబడి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విధంగా దేవుడు రాయించాడు. పాప పరిహారార్థానికి దేవుడు ఏం చేశాడంటే గొర్రె పిల్లను, మేకలను అర్పించాడు. అంటే అది కూడా ఎలాగ ఉండాలి? పక్షులు, పేదవాడైతే పక్షులు అర్పించవచ్చు, కొంత ధనవంతుడైతే గొర్రె పిల్లను, మేకను అర్పించవచ్చు అన్నాడు. స్థాయిని బట్టి కూడా దేవుడు అర్పించమన్నాడు, స్థితిని బట్టి దేవుడు అర్పించమన్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నీ స్థాయిని బట్టి నువ్వు దేవునికి అర్పించబడాలి అర్థం. నీ స్థితిని బట్టి దేవునికి అంకితమైపోవాలి. దేవుడు కోరుకున్న బలి ఏదని తెలిసిన బైబిల్ చివరిలో రాయబడుతుంది, హృదయం అనే బలి దేవుడు
కోరాడు. ఎంత చెట్టుకి అంత గాలినట్టుగా నీ బలి అర్పణ నీ స్తోమత తగినట్టుగా ఉండాలన్నాడు. ఆ రోజుల్లో వారు సంవత్సరానికి సరిపోయే పాపానికి బలి అర్పణ జరిగించేవారు. అయితే పాప పరిహారార్థమైన బలులో ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. పాప పరిహారార్థ బలిలో కూడా 3 రకాలుగా చాలా ప్రాముఖ్యంగా రాశాడు. అందులో నెంబర్ 1 దహన బలి అని చూస్తున్నాం. రెండవది వచ్చి నైవేద్య బలి. మూడవ బలి చూస్తే సమానార్థమైనటువంటి బలి. ఈ పాప పరిహారార్థ బలిలోనే ప్రారంభంలోనే రోమన్ అంకెని 1 వేసుకుంటే ఆ రోమన్ అంకెలో 3 రాసుకోవచ్చు. ఆ 3లో ఇప్పుడు మనం చదువుకునేట దహన బలి చదువుకున్నాం. ఇష్టపూర్వకమైన బలి ఇంకేది అంటే పాప పరిహారార్థ బలి, అపరార్థ బలి. అంటే వాళ్ళకు వారే సరెండర్ అవుతారు. వాళ్ళు చేసిన తప్పులకి, వారు చేసిన పాపానికి వాళ్ళే దేవుని దగ్గరికి వచ్చి ఆ బలి అర్పణ చెల్లించడానికి ఇష్టపూర్వకంగా వస్తారు. ఒకరు చెప్పి రాలేదు, వాళ్ళ పాపాలు వారికి ఏమా మన పాపాలు మనకు అర్థమవుతుంది లేదా? ఈరోజు ఏం పాపం చేసి ఎవరికి తెలుసా? పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు. మన పాపం మనకు తెలుసు. ఈరోజంతా మనం ఎలా తిరిగాం, ఈరోజంతా ఎవరితో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మన వైఖరి ఏంటి, మన విధానం ఏంటి అనేది మన మనసు కూడా చెప్తుంది. ఓ మనసా నువ్వు ఎలాగున్నావు? ఈరోజు నీ మనసు దేవునితో ఆరాధించిందా? ఈరోజు దేవునితో నీ మనసు పూజించిందా అనేది కూడా నువ్వు ఆలోచించాలి. హృదయపూర్వకంగా దేవునికి బలి అర్పణ చెల్లించే విధానాన్ని చూస్తూ ఉన్నా. ఈ దహన బలి విషయంలో మనం చదువుతూ ఉండగా దహన బలి యొక్క విలువ చాలా ప్రాముఖ్యంగా రాశాడు. దాని తల, దాని అంతరయాలు, తర్వాత దాని కాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా దేవుడు రాయించాడు. ఒక్కొక్క విధంగా రాయించాడు అనమాట. దహన బలికి అర్పించేటప్పుడు దాని క్యారెక్టర్ గురించి కూడా దేవుడు రాయించాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 8వ వచనం ఒకసారి చూద్దామా. దహన బలి అర్పించేటప్పుడు ఎలా ఉండాలి అంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల, గుడ్డి దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైను అది దోషము కాదా? ఇక్కడ అర్థమైందా? కుంటిది కానీ గుడ్డిది కానీ మరొక చోట మచ్చలు కలిగింది కూడా ఉండకూడదు. దహన బలిలో ఏ లోపం ఉన్నా అది అంగీకారమైనది కాదు, అది ఇష్టమైందన్నాడు ఆయన. ఇంకో మనం చదువుకున్న లేవికాండంలో చదువుకున్నాం, అది ఇంపైనటువంటి సువాసనని కూడా చదువుకున్నాం. వినరా, ఇంపైనటువంటి సువాసన అంటే ఇప్పుడు దహన బలి అర్పించబడమది దేవుడు నిర్ణయించేటువంటి ఒక చట్టం, ఒక శాసనం. ఆనాటి కాలానికి ఈనాటి కాలం కాదు. పాతమ గ్రంథం ప్రకారం బలి చెల్లించాలి, అది వాస్తవం. చెల్లించకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా పాపం పెరిగిపోతాం. రోజు వడ్డీ కట్టకపోతే చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఇంకా వడ్డీ మీద ఏమవుతుందా? ఎప్పుడైనా ఒక కంతు మీరు ఎప్పుడైనా ఈఎంఐ కట్టకపోండి, మన కట్టలేదని వదిలేసాం అనుకో, వాడు అనా పైసలతో సహా వసూలు చేస్తాడు మన దగ్గర. ఒక ఈఎంఐ చెల్లి బౌన్స్ అయితే దానికి మళ్ళా రెట్టింపు వేస్తూనే ఉంటాడు నువ్వు కట్టేదాకా. పాపం కూడా అంతే, కుప్పలుగా పెరిగిపోతాడు. అందుకని ఆనాటి ప్రజలు యాజకు దగ్గర ఇప్పుడు దహన బలి ఎక్కడెక్కడ జరిగేదంటే బైబిల్ చాలా విషయాలు రాశారు, చాలా రకాలుగా రాయబడ్డాయి. ఇప్పుడు దేవునికి అర్పించే ఆ బలిలో మచ్చ ఉండకూడదు, కురింటిది ఉండకూడదు, గురుడ్డి ఉండకూడదు. ఎవరికిది ఈ అర్పణ? ఎవరి కోసం? దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈరోజు కూడా ప్రస్తుత దినాలలో జంతు బలి అర్పిస్తున్నాడు మానవుడు, ఇంకా అర్పిస్తున్నాడు. అది ఎప్పుడో జరిగిపోయింది, ఇక అవసరం లేదన్నాడు. కానీ అది ఎవరు గ్రహించడం లేదు. ఏది అవసరమో అది చేయలేదు వాళ్ళు, ఏది అనవసరమో అది చేస్తుంది లోకం. దేవుడు చెప్పింది చేయమంటే మనం చేయగాని చెప్పంది ఎక్కువగా చేస్తాం. డాక్టర్ దగ్గర పోయి, అయ్యా నువ్వు ఇచ్చిన మరి జ్వరం నిన్న వచ్చాను తగ్గలేదు, 3 రోజులు అయిపోయిందంట. సరే నిచ్చిన మందులు వేసుకున్నావు అంటే వేసుకోలేదు అన్నాడంట. మరి వేసుకోకపోతే ఎక్కడ తగ్గుతుంది? తగ్గదుగా, వేసుకోవాలి, ఆ మెడిసిన్ వాడాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, పాపానికి తగినటువంటి పరిహారము నిమిత్తమై ఒక మనిషి తమ పాపాన్ని బట్టి దాని తల మీద చేతులు పెట్టి వారి పాపం అందులోనికి వెళ్తుంది అన్నమాట. ఆ బలిపశులోనికి వెళ్తుంది. ఏమండి, ఆ బలిపశులోనికి వెళ్ళబడుతుంది. తర్వాత దాని తల తెగనరకాలి.
దాని ఆంతర్యాలు, అందులో ఉన్నటువంటి ఆ భాగాలన్నీ కూడా హోమంలోనికి తీసుకొని రావాలి. దాని కాళ్ళు నరికి తీసుకొని రావాలి. ఇలా రాశాడు లేవికాండం. తల మానవుడి యొక్క ఆలోచనకు గుర్తు, హృదయం మానవుని యొక్క ప్రేమను గుర్తిస్తుంది, కాళ్ళు వాడి నడిచిన జీవితాన్ని గుర్తిస్తుంది. ఒక్కొక్క అంగం ఒక్కొక్క మనస్సును ప్రేరేపించి రాశాడు దేవుడు. అందుకేదండి కాళ్ళు తగ్గొట్టేసి తలకాయ వదలచ్చు కదా, అర్థమైందా? అప్పుడేమవుతుంది, అది బతుకుంటుంది. సరే బతుకుంది కదా, తల వరకే నరికేసి ముందు వదిలేవచ్చు కదా, వదల్లా. మళ్ళీ దాని లోపల ఉన్న అంగాలన్నిటి కూడా తీయమన్నాడు ఆయన. అంటే ఎందుకు అర్థమవుతుందంటే మానవుడు యొక్క హృదయం యొక్క పరిస్థితిని రాశాడు. వారి తలలో ఎలా ఉందంటే మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు. మన తలంపులు ఎట్లా ఉందంటే బైబిల్ గ్రంథంలో హృదయాలోచన బాల్యము నుండి, మన ఆలోచన చెడ్డదని చెప్పాడు, మంచిదని చెప్పలే దేవుడు. మన ఆలోచనే మంచిదని చెప్పలే, చెడ్డదన్నాడు ఆయన. పౌలు గారు అంటాడు, అయ్యా మంచి చేయాలనుకున్నా కానీ నాలేమి లేదు, మంచే లేదన్నాడు రోమాపత్రికలో. అంటే మానవుడికి దేవుడు ఎంత మంచి చేసినా ఆ మానవుడు దేవునికి ఏం చేయలేకపోతాడు, మంచి చేయలేకపోతాడు. మనిషిని మనిషిగా చేసి మంచివాడిగా చేస్తే ఆ మంచిని పోగొట్టుకునే మానవుడు. దేవుడు తన మహిమనిస్తే తన మహిమను పోగొట్టుకున్నాడు. అందుకే దహన బలిని అర్పించవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడు దేవుడికి ఇష్టం లేదు. వాళ్ళు చూడాలంటేనే అసహ్యం అయిపోయింది. ఎంత చెప్పినా వినవలేదే. అందువలనే ఒక ప్రత్యక్ష గుడారములో అర్థమవుతుందా, వాళ్ళ జీవితాలకు కుంటిది కానీ గుడ్డిది కానీ మచ్చలు కలిగి కానీ దేవునికి అర్పించకూడదు. అంటే ఈ దహన బలికి క్వాలిటీ ఉండాలి, ఈ దహన బలికి పవిత్రత ఉండాలి. అది కూడా ఎలా ఉండాలంటే యోగ్యమైనదిగా ఉండాలి. ఆ రోజు బలికే అంత అడిగితే ఈరోజు ప్రభు రక్తం కార్చి ప్రాణబెట్టి చనిపోయి తిరిగి లేచిన పరిశుద్ధులు చేస్తే ఈరోజు దేవునికి మనం ఎలా కనిపించాలి, హోమంలాగా కనిపించాలి. 20 ఏళ్ళలో హోమం చేస్తున్నారు ఏమండి, అనేక స్థలాల్లో హోమాలు చేస్తారు. ఆ హోమం కాదు ఇది. లోకం చేసే హోమాలు వేరు, లోకం చేసే భక్తి వేరు, లోకం చేసే ఆచారం వేరు, లోక పద్ధతులు వేరు. కానీ యేసుక్రీస్తు నమ్మిన మన జీవితాల్లో మనం లోకానికి కనిపించాలి. ఎవరిని చూసి నేర్చుకోవాలి? మనం చూసి లోకం నేర్చుకోవాలి, లోకం చూసి మనం నేర్చుకోవాలా? మనం లోకానికి మాదిరి అవ్వాలా, లోకం మనకి మాదిరి అవుతున్నారా? ఆలోచన చేద్దాం. వాక్యంలో రాయబడిన మాట, రాయబడిన విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనం లోకానికి ఒక మాదిరి అయి ఉండాలి. అందుకే మాదిరి కలిగిన జీవితం మనకు అవసరం. మాదిరి కోల్పోయిన మానవుల పట్ల దేవుడు కనికరం చూపాడు. అది గుడ్డిది కానీ కుంటిది కానీ అంగహీనమైనది దేవునికి ఇష్టము లేదు. అంటే అర్పణ దేవుడు అంగీకరించలేదు. అసలు ఆ అర్పణ బాగుంటే దేవుడు ఆనందిస్తాడంట. ఆ అర్పణ బాగుంటే అమ్మా ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది, అక్కడ అది దహించబడితే ఆయనకు ఆనందం, అది దహించబడితే ఆనందం. ఈరోజు మన జీవితాల్లో కూడా చంపివేయాలి. దేవునికి అసహ్యం అనేది మన జీవితాల్లో ఏమయ్యాలి, చంపాలి, అది కాలిపొడవాలి. లోకం నుంచి వచ్చిన మనకు ఎలా కూడా తెలిసి, మీరు ఎప్పుడైనా దయ్యాల దగ్గర పోయారా? నాకు ఒళ్ళంతా మంట, నేను కాలిపోతున్నది ఒక దయ్యము కాలిపోతున్నాను సాక్ష్యం ఇస్తుంది. కానీ విశ్వాసి నేను లోకంలో కాల్చివేయబడ్డాను చెప్పగలమా? మనం ఎలాంటి వారం అంటే ఆశాజీవులు. వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు బాగున్నారు, మనకు లేదే ఎంతోపోయినా వారు లోకం మీదనే. మనం ఎవరు తెలిసి అసలు రహస్యం తెలిస్తే మనం యాత్రికులు అన్న సంగతి మర్చిపోతున్నాం. మనం ఎవరుమా తెలుసా? మనం యాత్రికులమని. మన ఈ ఊరాలం కాదు, ఈ లోక భోగాలు కలిగిన వాడు పరమ తండ్రి కుమారులు. మనం పరలోకమే మన అంతఃపురం, మన ఇల్లు ఆడుంది. ఈ లోక ఇల్లు కొరకు, ఈ లోక స్థలాల కొరకు, ఈ లోక వైభవాల కొరకు ఎవరికి దూరం అయిపోతున్నాం అమ్మా? తెలిసి కదా, టైం ఉన్నా, అవకాశం ఉన్నా, తరుణం ఉన్నా, భాగ్యం ఉన్నా ఏమవుతున్నాం? దేవుడికి దూరం అయిపోతున్నాం. పక్కనే మందిరాలు ఉన్నా దూరం అయిపోతున్నాం. ఆరాధనకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాం, దేవునికి దూరం అవుతున్నాం. ప్రార్థన కూడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. నీ ఆరాధన రోజు చర్పించే ఆరాధన ఇప్పుడు దేవుడు ఇష్టపడతాడా? నీ అర్పణ సరిగ్గా లేనప్పుడు, నువ్వు పానార్పణగా పోయబడకపోయినప్పుడు నువ్వు ఎలాగూ దేవుడు అంగీకరిస్తాడు?
యేసుక్రీస్తు నమ్ముకొని ఆరాధన చేస్తూ, వ్రతం చేస్తూ, భజన చేస్తూ, ప్రభు భాగ్యవంతుడని ఎరుగుతూ దురాత్మని నిన్ను ఆవరిస్తున్నాయే, నువ్వు ఎలాగూ భాగ్యవంతుడు అవుతావు? నీ కుటుంబాలను దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయంటే నువ్వు సైతాన్ని పెట్టివే తప్ప దేవుని కుమారుడు కాదే. ఆరాధన పాలు పొందుతూ దురాత్మలను అనుభవిస్తావా? అదేనా నీ విశ్వాసం? అదేనా నీ భక్తి? అదేనా నీ హోమం? దేవుని పిల్లలు శాసించగలిగిన వారై ఉండాలి. దురాత్మ శక్తుల మధ్యలో మనం పీడించబడ్డం కాదు, దాన్ని పీడించే యోధులుగా తయారవ్వాలి. మనం చూస్తే మనం దేవుని కుమారులం కుమార్తెలమని దాని ఎదుట నిలబడాలి. సిగ్గుపడనక్కని పనివారిగా ప్రభు ఎదుట నిలబడాలంటే సామాన్యమైన పని కాదు. భక్తి జీవితం అంటే, క్రైస్తవ్యం అంటే ఏదో నమ్ముకునే ఆచార భక్తి కాదు. క్రైస్తవ్యం అంటే దహించబడే జీవితం. అనుదినము రోజు దేవుని చేత కాల్చబడుతూ ఉండాలి. కాల్చబడితేనే కానీ దానికి ఏమి రాదండి. కొన్ని కాల్చబడకపోతే దానికి వాల్యూ లేదు. చికెన్ కాల్స్తేనే కానీ దాని రుచిదనం, ఆరోగ్యం అవుతుంది. లేదంటే పచ్చిగా తింటే ఆ బాడీకి ఎంతో కష్టంగా. రొట్టె కాల్చబడకపోతే ఏమంటే అంగీకారం కాదు. కొన్ని విషయాలు మనం ఎరిగిన వారమే. ఈరోజు దేవునికి ఏవైతే నచ్చలేదో అవి మనం ఈరోజు కాల్చుకోవాలి. కాల్చుకోమంటే చేతుకొని అగ్గిలో పెట్టమని కాదు. మన హృదయాలు వాటి నుంచి ఏమి చేయాలి? దూరం చేసుకోవాలని అర్థం. అది చూస్తే నువ్వు కాలిపోయినావు, బూడిదైపోవడాలి, అవి సమాధి చేయబడాలి. అది నీ చారకు నీ దగ్గరకు అది రాకూడదు. దహన బలి నేర్పించిందంటే ఆ రోజు వాళ్ళకి కాల్చబడే జీవితం. ఈరోజు లోకాన్ని నువ్వు కాల్చుకోవాలి. సుఖభోగాలు కాల్చుకోవాలి, ఆశలు కాల్చుకోవాలి, ఆ కోరికలు కాల్చుకోవాలి, లోక తృష్ణ కాల్చుకోవాలి. నా ప్రభు కంటే ఏది, నా దేవుని కంటే ఏది అన్న స్థితులనికి నువ్వు రావాలంటే నువ్వేమవ్వాలి? అగ్ని వంటి పరీక్షలు గుండా నువ్వు కాల్చివేయబడాలి. సువర్ణము రావాలంటే, బంగారం తయారు కావాలంటే అగ్నిలో పుట్టమివ్వబడి అది కాల్చబడాలి. యోబు కాల్చబడ్డాడు శ్రమల కొలిమిలో. యేసేపు కాల్చబడ్డాడు శ్రమల కొలిమిలో. ఈరోజు నువ్వు శ్రమలు వస్తే తట్టుకోలేకపోతున్నావు, బాధ వస్తే, అవమానాలు వస్తే, ఉద్యోగాల మధ్యలో కొన్ని సందర్భాలు ఉద్యోగాలు లేనప్పుడు, కొన్ని సందర్భాలు పనిని చేయలేని స్థితిలో, కొన్ని సందర్భాలు మన జీవితాలు నిరాశమైన స్థితిలో, ఏంది జీవితం అనే స్థితిలో నువ్వు ఉంటున్నావా? అలాగా ఆలోచించే భ్రమ లోకం యొక్క పోకడ వ్యక్తుల వైపు. కానీ మనం జీవం కలిగిన దేవుని, ఆలమైన దేవుని ఆరాధించేవారం. ప్రభువా నాకేమైనా రాని, కరువా రాని, ఖడ్గమా రాని, ఉపద్రవమా రాని, నా యేసు నుంచి నన్ను ఎవరు వేరు చేయగలన్నాడు పౌలు గారు అంటాడు ఆ మాట. శ్రమల కొలిమిలో మనం పుట్టవేయబడినప్పుడు కాల్చబడుతున్నామన్న సంగతిని గుర్తుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధపరచబడడానికే మనం కాల్చబడుతుండాలి. అమ్మా, రోగాలతో, జబ్బులతో, బాధలతో కుమిలిపోతూ కృషించిపోతున్న వాళ్ళు వాళ్ళ పాపాలు చేస్తారా, పుణ్యం చేసుకుంటున్నారా? అమ్మ మీరు చెప్పాలి, అమ్మా ఏమైనా చెప్పాలి. బాబు ఏమయ్యా, శ్రమల కొన్ని రోగాలతో, బాధలతో, కష్టముతో, కన్యులతో ఏడుస్తూ ఉంటే అతడు పరిశుద్ధుడిగా ఉంటాడా, పాపిగా ఉంటాడా? ఇప్పుడు అటు అర్థమై శ్రమల కొలిమిలో పుటమ వేడుతూ ఆ బాధల దుఃఖముల దేవుని తలుచుకుంటున్నామంటే నువ్వేమవుతున్నావు తెలిసిన? దేవునికి చేరువుగా ఉన్నావు. సుఖాల కొలిమిలో నువ్వు ఆర్భాటంగా, ఆనందంగా, వినోదాల మధ్యలో, అన్ని అట్రాక్షన్ల మధ్యలో, అన్ని కార్యక్రమాల ఎంజాయ్లు కలిగిన స్థలాల్లో, అల్లరితో కూడిన ఆటపాటల్లో, సుఖభోగాల విందుల్లో నువ్వు పాలు పొందుతూ తిరుగుతున్నప్పుడు నీలో ఏమొస్తుంది తెలుసా? భోగాలతో నింపబడతావు, శాపాలతో నింపబడే స్థితులకు వెళ్ళిపోతావు, సుఖాల మీదకి ఎక్కువైపోతుంది. అంటాడు దేవుని వాక్యం రాబడుతుంది, మీరు మీ దేహమును సుఖించుకునిచున్నారో ఒకరోజు మీకు ఏ దినం ఉందట బైబిల్లో తెలుసా? వధ దినం ఉందని బైబిల్లో రాయబడింది. మన ఒకరోజు మనని ఆయన నరికే దినం రాబోతుంది. వధ దినం అంటే అగ్ని వంటి శ్రమల కొలిమిలో మనం కాల్చివేయబడే పరిస్థితి. లోకభోగాలతో వేయబడితే 666 ముద్ర 666 మనం అనిపించాల్సింది. అందుకే ఇప్పుడు నేర్చుకుంటే, ఇప్పుడు కష్టపడితే, ఇప్పుడు భక్తిగా ఉంటే, ఇప్పుడు నిష్టగా ఉంటే సుఖభోగాలు. ఫస్ట్ కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండవది నోరు జాగ్రత్తగా ఉండాలి. 3 ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇవి పద్ధతిగా ఉంటే అన్నీ బాగుంటాయి. కళ్ళు తప్పిందా, నోరు తప్పిందా, దేహం తప్పిందా, జీవితమే అగ్నిగుండం. నువ్వు దేవుళ్ళో నీ జీవితం వస్తావా,
అగ్నిలో కాల్చబోయబడతావా? అది ఏ అగ్ని తెలుసా? బైబిల్లో రకరకాల అగ్నిలు ఉన్నాయి. నేను అగ్నిల మీద ధ్యానం చేయలేదు. దేవుని చిత్తం అయితే మరొక చోట బైబిల్ ఎన్ని రకాల అగ్ని ఉందో ధ్యానం చేస్తాను. అగ్ని ఏమండి, రకరకాల అగ్ని బైబిల్లో ఉన్నాయి. అగ్ని ఎందుకు దిగి వచ్చిందో, అగ్ని గల కారణాలతో అంశం వేరో, కానీ ఈ రాత్రి వేళ యేసు క్రీస్తు ఆయన దహన బలి అయ్యాడు. ఈరోజు బలి కోరలేదు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. 51వ కీర్తన 17వ వచనంలో విరిగి నలిగిన హృదయం నువ్వెన్నడో, అలా అసలు నువ్వు బలి కోరలేదయ్యా. కృతజ్ఞత గ్రంథంలో దేవుడు అన్నాడు హృదయం అనే బలి కావాలని. ఎందుకో తెలుసా? హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం కదా, మన కొరకే ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వరిలో ఏమయ్యాడు? బలి పశువు అయిపోయాడు. యజ్ఞ పశువు ఎర్రటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన రక్తశక్తము కార్చాడు. యేసు ప్రభువు ఎంతగా చిత్రహింసలు చేశారు, ఎంతగా గాయపరిచారు, ఎంతగా పుట్టారు, ఎంతగా ఉమ్మి వేశారు, ఎంతగా హేళన చేశారు, ఎంతగా పరిహసించారు, ఎంతగా ఆయన బాధించారు, ఎంతగా ఆయన నష్టం చేశారు. కేవలం నీ కోసం నా కొరకే ప్రభుని యేసుక్రీస్తు వారు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. సమాధి చేపడి తిరిగి లేచాడు. ఎస్తమాయి రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకో. నీ కొరకే కలువులో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా ఈరోజు ఆయన బలిపశు అయిపోయాడు. అగ్ని వంటి శ్రమంలో ఆయన దహించబడ్డాడు. పాపానికి కన్నడు రాకుండా బలి అర్పణ ఆయన దహించబడినటువంటి ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. యేసుక్రీస్తు అనే గొర్రె, వదక తేబడిన గొర్రె, సాధువైన గొర్రె, వధించబడిన గొర్రెగా కలువలో రక్తం కాచి చనిపోయిన ప్రభు మన కొరకై దహించబడ్డాడు. అంటే మన కొరకే చనిపోయాడు ఆయన కల్వరిలో. మన కొరకే తిరిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూడో దినం లేపబడ్డాడు. ఈ రాత్రి వేళ ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే దేవుని వాక్యానికి నింపబడి హృదయం ప్రభువుకి ఇచ్చే, దేవా అవునయ్యా ఇదిగో నువ్వు దహించబడినటువంటి దేవుడు అని, నా కొరకే కలువ కార్చిన దేవుడు అని, ఎడ్ల యొక్క మేకల ద్వారా మా పాపాలు తీసివేట అసాధ్యమని నీవే దహించబడ్డావు ప్రభువా, నీవే వెలకట్టావు తండ్రి. దేవుడు పరలోకపు ఆరాధన వదులుకొని ఈ లోకానికి వచ్చే రక్తం కార్చాడు. ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత జాలిగలిగిన దేవుడు, ఎంత దయగలిగిన దేవుడిని మనం పొందుకోగలిగామంటే ఎంత భాగ్యం, ఎంత ధన్యత. యేసు క్రీస్తును కలిగినటువంటి ఈ గొప్ప భాగ్యం ఇంపైనటువంటిదిగా దేవుడు కోరుకున్నాడు, ఇష్టమైన యాగంగా కోరుకున్నాడు. ఆ రోజులట దహన బలి అర్పించేటప్పుడు మరి యాజకుడు సందర్భాల్లో అర్పిస్తారు. ఆ తర్వాత అపవిత్రమైనప్పుడు దహన బలి అర్పిస్తారు. అంత మాత్రమే కాదు, యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు ముందుగానే వారు దహన బలి అర్పించేవారు. ఒక పశువును వధించి యుద్ధానికి వెళ్ళేవారు. ఈ దహన బలి ఏం చూపిస్తుంది తెలుసా? దహన బలి ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి చేరుతాడు. అదే దాని అర్థం. నీ దహన బలి హృదయం అనే బలి ద్వారా, ఆ హృదయం అనే ధూపము ద్వారా, ఆ నైవేద్యము ద్వారా, లేకపోతే ఆ సమర్పణ ద్వారా మనం దేవునికి దగ్గరికి చేరువవుతాం. ఈరోజు నువ్వు దహించబడితే నీ ఆత్మ దేవునికి దగ్గరగా చేరుతుంది. శరీరం పక్కన వదులుతాం. శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరము ఎప్పుడు పోరాటమే. హృదయంతరంగంలో ఒక ఆరాటం కలిగిన జీవితం ఈ రాత్రి వేళ అర్థం చేసుకున్నాం. దేవుడు దహించబడినటువంటి అగ్ని వలె మన మీద నిత్యాగ్నికి పంపించక మునిపే వేస్తామా యేసుక్రీస్తు దహించబడ్డాడు. వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలాగే వారి జీవితాలు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు పాపాల నిమిత్తమే ప్రయాచితము చేయడానికి దహన బలి అర్పించారు. ఎవరైనా కుష్టు కలిగిన పాపాలతో ఉన్నప్పుడు వారు పవిత్రపరచబడిన తర్వాత యాజకుడి దగ్గర దహన బలి అర్పించేవారు. రకరకాల బైబిల్ ఉందండి, చాలా రకరకాలు రాయబడి. దహన బలి ఎప్పుడప్పుడు ఎందుకు అర్పిస్తారు, చాలా విషయాలు రాయబడ్డాయి. అవన్నీ అవసరం లేదు. కానీ ఈరోజు దహన బలిగా నీవు నేనేమవ్వాలి? వధించబడాలి. అంటే ఏ వధించబడి అంటే ఈ లోక విషయాలన్నీ కూడా కాల్చివేయబడాలి. ఈ లోకమైనటువంటి ఆలోచన కాల్చివేయబడాలి. ఈ లోకం సుఖాలన్నిటినీ కాల్చివేయబడాలి. కాల్చివేయబడకపోతే మన కాల్చేస్తుంది. అగ్నిలో పొట్టమేయబడాలి, అగ్నిలో కాల్చబడాలి. అట్టి విధంగా ఈ రాత్రి వేళ మన జీవితాలు కలిగించడానికి ప్రభువుని యేసు ప్రభు యొక్క త్యాగం మనం అర్థం చేసుకున్నప్పుడు, ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే మనం ఏమి రుణం చెల్లించగలడు దేవునికి? ఎంత ఇవ్వగలం దేవునికి? నీ కొరకు ఎవరైనా ఒక రక్తపు ఏమిటి పక్కన ఒక బాటల్ రక్తం అంటే 500 ml మరి మిల్లీలు వారికి రక్తం ఇవ్వమంటేనే ఆలోచిస్తుంది లోకం. నీకేం చేస్తుంది? ఆలోచిస్తుంది లోకం అండి. నీ కొరకు దేవుని దేహం 1 లీటర్ అండి,
ఒక మనిషిలో ఉండే లీటర్స్ అన్ని మినిమం 6 లీటర్ల పైగా ఏమండి నీళ్ళు. అవును,